ఐవీఎఫ్ ఒక పద్ధతి అయితే దీనికి ఇంకో అడ్వాన్స్డ్ పద్ధతి ఇక్సీ, ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అందులోనే పద్ధతే సేమ్ ల్యాబ్ సేమ్ అని, మిషన్ కొంచెం వేరు, చేసేవాడి స్పెషాలిటీ వేరు, చేసేవాడి స్కిల్ వేరు, ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా టఫ్ ప్రొసీజర్, అవన్నీ ఉండాలన్నమాట. ఇందులోనే కణాలు అస్సలు బాగాలేవనుకోండి, ఆకారం బాగాలేదు, మొటిలిటీ ఏదో కొంత ఉంది, ఎంతో కొంతతో చేసుకుంటున్నాము, బట్ ఆకారం బాగాలేనప్పుడు ఇమ్సీ అని చేస్తారు, ఇంట్రా సైటోప్లాస్మిక్ మార్ఫలాజికలీ సెలెక్టెడ్ స్పర్మ్స్. ఇందులో కణాలని 6000 పాటు ఎన్లార్జ్ చేస్తాం. అంటే మన కంటికి కనిపించని కణంని మనం ఆ మిషన్లో పెడితే అండి, దాని మీద ఉన్న ప్రతి షేప్, ప్రతి టేర్, కట్ అన్నీ కనిపిస్తాయి మనకి. ఎంత బ్యూటిఫుల్ టెక్నాలజీ. మైక్రోస్కోప్ బాగున్న కణంని తీసుకొని అండంలోకి వేయడం జరుగుతుంది. సో ఇక్సీ ప్రొసీజరే, కానీ కణంని ముందు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక స్పెషాలిటీ.